రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంగళగిరిలోని తన నివాసంలో సమావేశమై నిధుల వినియోగం, ఆ శాఖలో చేపట్టిన పనులు, ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు తనకు సంబంధించిన శాఖలపై బిజీగా ఉంటూనే మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యతో ప్రజలు పోటెత్తడంతో స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారే రంగంలో దిగారు. జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకుని వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి తగు హామీలు ఇచ్చారు. బాధితులు చెప్పిన కొన్ని సమస్యలు ఇవి: ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సి నుంచి 1143 పోస్టులు ఉపాధ్యాయులను మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కోరారు. 2022 పిఆర్సీ ప్రకారం వేతనాలు వచ్చేలా చూడాలని, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అనే పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలోని డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయుల నియామకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది. 1986 నుంచి ఈ పోస్టు భర్తీ చేయడం లేదని విన్నవించింది. ప్రమాదశాత్తు ఇల్లు కాలిపోవడం వల్ల తన కుమార్ సర్టిఫికేట్ పాటు ఆమె చదువు కోసం దాచిన డబ్బు కాలిపోయిందని మామిడి మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు. తన కుమార్తెను చదువులకు సహాయం అందించాలని కోరారు. పలువురు దివ్యాంగులు తమ సమస్యను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలి వచ్చారు. వారందరి దగ్గర నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినతులు స్వీకరించారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు.